ఎంతో ఇష్టంతో కోరి గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పల్లెటూర్లంటే ఎంతో ఇష్టపడే డిప్యూటీ సీఎం ఇప్పుడు వాటి దిశను మార్చేయబోతున్నారు. వచ్చే నెలలో ఒకేసారి 52,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. వీటి విలువ 6,550 కోట్లు. పల్లె పండగ 2.0 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గతేడాది అక్టోబర్లో కూడా పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో 2,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి రోడ్లు, కాలువలు, గోకులాల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర సిమెంట్, తారు రోడ్లు నిర్మించారు. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే పనుల్లో ఉపాధి హామీ పథకంతో పాటు నాబార్డు, ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు, 15వ ఆర్థిక సంఘం, పంచాయతీల సాధారణ నిధులతో పనులు చేయిస్తున్నారు. సిమెంటు రోడ్లు, తారు రోడ్లతో పాటు 1,107 పంచాయతీల్లో 55 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు నిర్మించబోతున్నారు. వీటిని కొన్ని పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే నిర్మించారు. ఇప్పుడు మిగతా పంచాయతీలకు కూడా విస్తరిస్తున్నారు. మ్యాజిక్ డ్రైన్ అంటే సాంప్రదాయ పద్ధతిలో కాంక్రీటుతో నిర్మించకుండా రాళ్ల పొరలు, సోక్ పిట్లతో నిర్మిస్తారు. వర్షపు నీరు, ఇళ్లలోని మురుగునీరు భూమిలోకి ఇంకిపోయేలా చేయడమే వీటి ప్రత్యేకత. 4 లక్షలు ఖర్చయ్యే చోట 90,000కు పూర్తవుతుంది.